శాంతి. మనందరం ఒకటి కోరుకుంటాం. ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రశాంతత. అంటే దానికోసం మనం ఏం పురుషార్థం చేయాలి, ఎలా ఉండాలి? సహజ పురుషార్థం. ప్రతి గృహస్థి కూడా తప్పకుండా ఈ క్లాస్ వినొచ్చు. గృహస్థిలు ఏం కోరుకుంటారు అంటే శాంతి కావాలి, సంతోషం కావాలి అనుకుంటూ ఉంటారు కదా. సో దాన్ని పొందాలంటే మనం ఎలా ఉండాలి? బాబా చెప్పే మురళిని ఒక పాయింట్ని రోజు కూడా రాసుకుని పాకెట్లో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి, మీ జోబులో పెట్టుకోండి. దీన్ని ఉపయోగించండి. పదే పదే చూస్తూ ఉండండి. ఇది మీ ఖజానా. ఈ ఖజానాని ఎలా ఉపయోగించాలి? ఉపయోగించడం వల్ల ఏమైపోతుంది? మీకు సంతోషం, సంపద పెరిగిపోతుంది. అందుకోసం అన్నయ్య తన మాటల్లో ఏం చెప్పారో వినేద్దాం. రామ్నాథ్ భాయ్, ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా గృహస్థంలో ఉండేటువంటి వారికి శాంతి కావాలి, సంతోషం కావాలని కోరుకుంటారు. కానీ దానంతటా అవే పైనుంచి రావు కదా. అందుకే లోకంలో ఒక మాట అంటారు, ఎలాంటి స్థితి ఉంటుందో అవే రకమైన వ్యవస్థలు ఏర్పడతాయి. మనం అంతర్గత స్థితి ఎలా ఉంటే మన ఇల్లు, కుటుంబం మరియు సమాజం కూడా అలాగే ఉంటాయి. మన స్థితి సరిగ్గా లేనప్పుడు మనం శ్రీబాబాని కూడా కలవలేకపోతాం. అతడి నుండి వచ్చే వైబ్రేషన్స్ని అనుభవించాలని కోరుకున్నా అది సాధ్యపడదు. ఈ అనుభూతిని ఎవరు చేస్తారు? ఒకవేళ మీరు భగవద్గీత చదివి ఉంటే గమనించండి. అర్జునుడి ముందు శ్రీకృష్ణుడు స్వయంగా నిలబడి ఉన్నాడు. 18 అధ్యాయాల జ్ఞానాన్ని విన్న తర్వాత కూడా చివరికి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటాడంటే, అర్జున, నీవు నన్ను ఈ కళ్ళతో చూడలేవు అని. ఇప్పుడు మనందరం ఈ హాల్లో ఎందుకు కూర్చున్నాము అంటే, ఆ నిరాకార సర్వశక్తివంతుడైన శివబాబా సంపూర్ణ బ్రహ్మబాబా తనువులోకి వచ్చినప్పుడు, అంటే సాకార గుల్జార్ దాది ద్వారా బాబా వచ్చి పిల్లలతో ఆత్మిక మిలనం చేస్తారు. ఆ మిలనాన్ని జరుపుకోవడానికి బాబా వస్తున్నారు. కానీ ఎవరు వారిని కలుసుకోలేరు. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చుని కూడా నేను శరీరాన్ని దేహస్మృతిలో ఉంటే అవ్యక్త మిలనం జరగదు. అలాగే ప్రపంచంలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులకి నేను తల్లిని లేక తండ్రిని, ఈ పిల్లలు నావారు, నా యొక్క యుగల్, నా ఆస్తి, వీరు నా మాట వినాలి అనే భావన ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహం అంటే నేను అనేది వస్తుందో అప్పుడు గొడవలు మొదలవుతాయి. మనం చెప్పింది వారు వినకపోతే లోపల ఒత్తిడి మొదలవుతుంది. కుక్కర్లో ప్రెజర్ పెరిగినట్లుగా అది మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఆ ఒత్తిడి మెల్లమెల్లగా పెరిగిపోతుంది. ఈరోజు మన కుటుంబాల్లో శాంతి లేకపోవడానికి కారణం అదే. అందుకే బాబా ఈ సృష్టిపైకి వచ్చి పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని స్థాపించారు. అన్ని ధర్మాల కంటే నెంబర్ 1 ధర్మం గృహస్థ ధర్మం. సన్యాస ధర్మం అనేది తర్వాత వచ్చింది. అన్నిటికంటే ముందు భారతదేశంలో లక్ష్మీ నారాయణల ద్వారా శివబాబా ఏ ధర్మాన్ని స్థాపించారంటే అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఆ ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేయడానికి బాబా ఇప్పుడు అందరినీ పిలుస్తున్నారు. కేవలం కుమారులు లేక కుమారుల్ని మాత్రమే కాదు, పరివారం కూడా, అంటే గృహస్థీలు కూడా తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, చిన్న పెద్ద ఏమీ తేడా లేకుండా వృద్ధుల్ని కూడా బాబా పిలుస్తున్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడే భారతదేశంలోని ప్రతి ఇల్లు ఒక స్వర్గంగా పిలువబడేది. ప్రతి ఇంట్లోనూ దేవీ దేవతలు నివసించేవారు. ఆ పిల్లలు కూడా దైవీ కులానికి చెందినవారు. ఆ స్థితి ఇప్పుడు ఎక్కడ పోయింది? నిజానికి ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్న వారందరూ మరెవరో కాదు, ఆ దేవతలమైన మనమే. మళ్ళీ ఆ రాజ్యాధికారాన్ని, ఆ వారసత్వాన్ని తీసుకోవడానికి మనం మళ్ళీ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ఆ స్మృతిని మేలుకొల్పుకోండి. మనం ఎవరు? మనం ఎవరికి చెందిన వారం? మనం అదే దైవీ కులానికి
చెందినవారం అనే స్మృతిని మళ్ళీ జాగృతం చేసుకోవాలి. దీనికోసం మనకి ఒక ఉన్నతమైన స్థితి కావాలి. ఆ ఉన్నతమైన స్థితి ఎలా ఏర్పడుతుంది? మీరు ఇక్కడ ఉన్నా లేక మీ లౌకిక ఇంటికి వెళ్ళినా, వ్యాపారం చేస్తున్నా మీ స్థితి ఎలా ఉంది అనేదే ముఖ్యం. మీ జీవితంలో 2-3 ధారణలను పాటిస్తే ఆ స్థితి దానంతటదే ఏర్పడుతుంది. ఏమీ చేయకుండానే ఏదో అద్భుతం జరిగి ఆ స్థితి వచ్చేస్తుందని అనుకోకండి. ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ప్రతిదానికి కూడా ఒక విధి ఉంటుంది. ఆ విధి లేకుండా ఎలాంటి అద్భుతాలు జరగవు. ఇది ఏదో మంత్రతంత్రాలతో కూడినది కాదు. కేవలం దృష్టి ఇవ్వడం వల్లనో లేక ఆశీర్వాదం వల్లనో అద్భుతమేమి జరిగిపోదు. ఇది ఒక పాఠశాల. అందుకే బాబా చెప్తారు, చదువుకుంటేనే ఉన్నతమైన పదవిని పొందుతారు. చదువు లేకుండా ఏదో జరిగిపోవాలని కోరుకుంటే అది విశ్వవిద్యాలయం అని అనిపించదు. అద్భుతాల వల్ల వచ్చేది ఏదైనా అల్పకాలం మాత్రమే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మన స్థితిని కనుక బాగు చేసుకుంటే బాబ్దాదా మిలనం ఈరోజు ఏదైతే జరగబోతుందో దాన్ని మీరు చాలా చక్కగా అనుభూతి చేసుకోగలుగుతారు. ఈరోజు మిలనం అనే కాదు, ప్రతిరోజు యోగంలో మంచి అనుభూతి జరుగుతుంది. లేదంటే ఎవరి స్థితి అయితే బాగుంటుందో వారు మాత్రమే బాబా యొక్క అనుభూతిని పొందగలరు. గతంలో ఇక్కడికి మొదటిసారి వచ్చిన సోదరి, ఆమె ఒక పెద్ద ఆఫీసర్. ఆమె వెళ్ళేటప్పుడు తన అనుభవాన్ని ఇలా చెప్పారు. భగవంతుడు భూమి మీదకి వస్తాడని నా జీవితంలో మొదటిసారి అనుభవం చేసుకున్నాను. చూడండి, కురుక్షేత్ర యుద్ధ మైదానంలో కూడా ఎంతోమంది ఉన్నా ఒక్కరు మాత్రమే ఆ అనుభూతిని పొందారు. ఇక్కడ కూడా ఇంతమంది కూర్చున్నా మనందరి లక్ష్యం ఒక్కటే, భగవంతుని పొందాలి, మిలనం చేసుకోవాలి, ఆయన యొక్క అనుభవం చేసుకోవాలి అని. ఆ అనుభవం చేయాలనుకునేది ఈ శరీరం కాదు, ఆత్మ. అందుకే మనకు ఆత్మిక స్మృతి అనే స్పృహ కావాలి. శారీరక మరియు మానసిక విశ్రాంతి, ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్ రెండూ అవసరమే. లేదంటే ఇక్కడికి త్వరగా వచ్చినా కూడా క్లాస్కి నిద్ర వచ్చేస్తుంది. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనం ఆ అనుభూతిని పొందలేం. అందుకే శరీరానికి తగినంత విశ్రాంతినిచ్చి అల్పాహారం తీసుకోండి. సాయంత్రం 4-5 గంటల సమయంలో ప్రశాంతంగా ఎక్కడో ఒక చోట కూర్చొని అనుభవం చేసుకోండి. మిమ్మల్ని మీరు జాగృతం చేసుకోండి. నేనెవరు అనే ఆత్మచింతన మొదలుపెట్టండి. అలా కాకుండా కేవలం అలా కూర్చుని ఉంటే ఇతర ఆలోచనలు వస్తాయి. మనసు ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండదు. ఖాళీ మనసు దయ్యాల కొంప అని అంటారు. మన లోపల ఇప్పటికే చాలా విషయాలు నిండి ఉన్నాయి. కేవలం మనసు మాత్రమే కాదు, బుద్ధి లోపల కూడా అనేక జన్మల జ్ఞాపకాలు, మనం చేసిన కర్మల తాలూకు స్మృతులు నిండి ఉన్నాయి. అవన్నీ మన లోపల నిండి ఉన్నాయి. వాటి మీద మనకు కంట్రోల్ లేదు. అందుకే నిన్న బాబా మురళిలో చెప్పారు, పిల్లలు మనసును మరియు బుద్ధిని కంట్రోల్ చేయండి, నియంత్రించండి, ఏకాగ్రం చేయండి. అలా చేసినప్పుడే మీరు ఇతరులకి వైబ్రేషన్స్ని ఇవ్వగలుగుతారు. అలానే ఇతరుల యొక్క వైబ్రేషన్స్ని క్యాచ్ చేయగలరు. మీ వైబ్రేషన్స్ కూడా ఇతరులకు ఇవ్వగలరు. ఆ ఏకాగ్రత శక్తి అనేది చాలా అవసరం. అది అంత కష్టమేం కాదు, చాలా సహజమైనది. దానికోసం గంటల కొద్దీ సమయం కూడా అక్కర్లేదు. చూడండి, భారతదేశంలో ఎప్పుడు ఒక చేత్తో నమస్కారం చెయ్యరు, 2 చేతులతో జోడిస్తారు. కానీ కేవలం 2 చేతులు జోడించడాన్ని నమస్కారం అనరు. దానికి ఒక పద్ధతి ఉంది. విధిపూర్వకంగా చిటికిన వేలుకి తగలాలి. అలా వేళ్ళని జోడించడం అనేది శరీరానికి సంబంధించిన విధి. అలాగే ఆత్మ దగ్గర కూడా 2 శక్తులు ఉన్నాయి. ఒకటి మనసు, రెండవది బుద్ధి. ఈ రెండింటిని ఏకం చేయాలి. అప్పుడే దానిని ఏకాగ్రత అంటారు. అదే ఆత్మస్థితి.
మీరు స్వస్థితిలో ఉన్నప్పుడే బాబా మీ వైబ్రేషన్స్ని క్యాచ్ చేయగలరు. మీరు కూడా బాబా వైబ్రేషన్స్ని క్యాచ్ చేయగలరు. ఇద్దరి ఫ్రీక్వెన్సీ ఒకటిగా ఉండాలి. ఒకరు శరీరంలో ఉన్నారు, మరొకరు నిరాకారుడు. మరి మిలనం ఎలా జరుగుతుంది? ఇద్దరి స్థితి సమానంగా ఉండాలి. సమాన స్థితి ఉన్నప్పుడే అనుభవం కలుగుతుంది. ఇది ఏమి కష్టం కాదు, చాలా సహజమైనది. కానీ మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా చూడండి, కళ్ళు తెరిచే ఉన్నాము, వింటున్నారు, చూస్తున్నారు. అయినా లోపల ఒక ఆలోచన వస్తుంది, అరే అతనికి ఫోన్ చేయాలి కదా. ఈ ఆలోచన నుండి బుద్ధి కదిలిపోతుంది. ఈ ఆలోచన ఎక్కడి నుండి? ఆత్మలు ఏమైనా రెండు ఉన్నాయా? లేదు కదా, ఒకటే. కానీ బుద్ధి కదులుతుంది. బుద్ధి లోపల ఎన్నో స్మృతులు ఉన్నాయి. బుద్ధి చంచలమైనది, దాని లోపల ఎన్నో స్మృతులు ఉన్నాయి. బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో నెంబర్ 1 రాజయోగం ఉంది. ఈరోజు ప్రపంచమంతా మనసుని ఏకాగ్రం చేయండి అని చెప్తుంది. కానీ శ్రీబాబా వచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని ఏ రాజయోగాన్ని నేర్పించారంటే, పిల్లలు మీ బుద్ధిని, మీ హృదయాన్ని నాతో జోడించండి అని. ఇది బుద్ధి యోగం. బుద్ధి దగ్గర ఒక శక్తి ఉంది, అది గ్రహిస్తుంది. బుద్ధి ద్వారా మనం బాబా శక్తిని, ఇతరుల వైబ్రేషన్స్ని గ్రహించాలి. కానీ దానికోసం స్వచ్ఛమైన బుద్ధి అవసరం. కాబట్టి ముందుగా మీరు మనసుని, బుద్ధిని ఏకం చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాతే మీరు వినే జ్ఞానం మీకు గుర్తుంటుంది. చూడండి, మనం ఏమంటాము? శ్రద్ధగా వినండి అని. అసలు శ్రద్ధ అంటే ఏంటి? బుద్ధి ఏకాగ్రంగా ఉండటం అంటే అటు ఇటు వెళ్లకుండా, అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఉండటం. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా వచ్చినా వెళ్ళినా మనకు సంబంధమే లేదు. మనల్ని ఎవరైనా వాచ్మెన్ డ్యూటీలో పెట్టారా? లేదు. వాచ్మెన్ డ్యూటీ భగవంతుడి పైన ఉండాలి. అంటే మనం బాబాని గమనిస్తూ ఉండాలి. ఈరోజు గుల్జార్ దాది వచ్చి కూర్చున్నప్పుడు మీరు ఒక ప్రయోగం చేసి చూడండి. మేము కూడా అదే చేస్తాం. మీకు చెప్పడమే కాదు, నేను కూడా అది పాటిస్తాను. కాబట్టి నాలాగే మీరు కూడా చేయగలరు. మీరు అనుభవం పొందాలనుకుంటే ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు జాగృతం చేసుకోవాలి. 5-10 నిమిషాల పాటు ఆత్మచింతన చేయండి. నేను ఆత్మను అని కేవలం నోటితో అనడం కాదు, నేనెవరు అని ప్రశ్నించుకున్నప్పుడు బుద్ధిలో ఒక అవగాహనతో కూడిన సమాధానం రావాలి. మనసును, బుద్ధిని ఎలా ఏకం చేస్తారు? లేదంటే ఈ రెండు శక్తులు ఎప్పుడు విరుద్ధ దిశల్లో వెళ్తూ ఉంటాయి. మనసు ఒకటి ఆలోచిస్తే బుద్ధి మరొకటి ఆలోచిస్తుంది. అందుకే చాలామంది నాకు యోగం కుదరడం లేదు అని అంటుంటారు. దానంతటా అది కుదరదు. దీని గురించి ఒక బాబా మాటలో చెప్పారు, పిల్లలు మనసును మరియు బుద్ధిని జ్ఞానం ఆధారంగా నడిపించండి. అలా మీరు నడిపించకపోతే మనసు మరియు బుద్ధి తమ పాత స్వభావ సంస్కారాల ఆధారంగానే నడుస్తాయి, అవి ఆగవు. మీరు మీ శక్తుల్ని ఎలా నడిపించాలనుకుంటున్నారు? జ్ఞానం ఆధారంగా నడిపించాలనుకుంటే మీరే వాటిని నడిపించాలి. ఒకవేళ మనకు జ్ఞానం లేకపోతే యోగంలో జ్ఞానానికి అసలు ఉపయోగమే ఉండదు. అందుకే దీనిని జ్ఞానయుక్త యోగము అంటారు. కూర్చున్న వెంటనే ప్రతిరోజు ఒక ప్రశ్న వేసుకోండి, నేను ఎవరు? అప్పుడు బుద్ధి యొక్క అవగాహన నుండి సమాధానం రావాలి. నేను సర్వశక్తివంతుడైన శివ్ బాబా సంతానాన్ని, నేను బ్రాహ్మణ ఆత్మను, నేను దేవతా ఆత్మను. ఈ సమాధానం బుద్ధిలోకి లోతైన అవగాహన నుండి రావాలి. ఇదేదో మంత్రాన్ని వలె వేయడం లేక రిపీట్ చేయడం కాదు. బుద్ధిలో ఉన్న తెలివితేటలే ఆ సమాధానాన్ని ఇస్తాయి. రెండోది, నా రూపం ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకోండి. ఈ భృకుటి మధ్యలో తెల్లగా మెరుస్తున్న నక్షత్రంలా నేనున్నాను. ఇది కళ్ళకు కనిపించదు, కానీ లోపల ఆ అవగాహన ఉండాలి. ఈ శరీరంలో ఎవరున్నారు? సర్వశక్తివంతుడైన శ్రీ బాబా యొక్క పిల్లవాడు.
తెల్లగా మెరుస్తున్న నక్షత్రం వంటి నేను ఉన్నాను. నేను ఆత్మను. నాలో 7 గుణాలు ఉన్నాయి. ఒక్కో గుణాన్ని మీకు బోధించుకోండి, నేర్పించుకోండి. అప్పుడే అది మీకు గుర్తుంటుంది. లేదంటే మనకి ఏం గుర్తుంటుంది? ఈరోజు నేను అనవసరంగా కోప్పడ్డాను, నా నోటి నుండి ఈ మాట వచ్చింది, ఇవే గుర్తుంటాయి. జరిగిన దాని గురించి ఆలోచించడం మానేసి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని నా అసలు గుణాలేమిటి అని మీకు మీరు చదువు చెప్పండి. ఇతరులకి చెప్పడం చాలా సులభం, కానీ మనకు మనం చెప్పుకోవడమే కష్టమైన పని. ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని మీకు మీరు ఇవన్నీ నేర్పించుకోండి. దీనినే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. కేవలం నేను ఎవరు అని పదే పదే అనకండి. నేను పరంధామం నుండి ఈ సృష్టిపైకి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నాను, మళ్ళీ నేను అలానే మారాలి అని ఆలోచించండి. బాబా ఇంటికి వెళ్ళగలను, అప్పుడే బాబా నాకు సత్యుగ రాజ్యాధికారం అనే పూర్తి ఆస్తినిస్తారు. కేవలం నేను శాంత స్వరూపుణ్ణి అని పైకి అనడం కాదు, ఒక్కో గుణాన్ని లోపల అనుభూతి చెందాలి. ఒక్కో గుణాన్ని మెల్లమెల్లగా అనుభూతి చెందండి. 4వది, నేను ఆత్మను. ఈ బ్రుకుటి మధ్యలో ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాను, నోటితో మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ ఇంత పెద్ద చిత్రం ఎందుకు పెట్టారో తెలుసా? దేన్నైనా ఒకే చోట చూస్తూ ఉంటే ఎవరైనా వచ్చినా పోయినా మీ దృష్టి చలించకుండా ఏకరసంగా ఉంటుంది. ఒకే చోట చూస్తూ ఉండండి. లోపల మనసు మరియు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి. 5వది, నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను పరంధామం నుండి వచ్చాను. ఈరోజు శివబాబా పదే పదే ఏం చెప్తున్నారు? నా దృష్టి వారి బ్రుకుటిపైనే ఉండాలి అని స్మృతిని ఉంచుకోవాలి. బాబ్దాదా వస్తారు కదా, నా దృష్టి వారి బ్రుకుటిపైనే ఉండాలనే స్మృతి ఉంచుకోవాలి. ఈ చింతన చేస్తూ ఆ స్మృతిలో చూసినప్పుడే మీ యొక్క ధ్యాస అక్కడే ఉంటుంది. అప్పుడు చూడండి, తప్పకుండా మీకు ఏదో ఒక అనుభవం కలుగుతుంది. ఎందుకంటే బాబా వస్తున్నదే తన పిల్లలకి అనుభూతిని కలిగించడానికి, ఏదో ఒకటి ఇవ్వటానికి. కానీ ఇచ్చేవాడు ఇస్తున్నప్పుడు తీసుకునేవాడు కూడా యోగ్యమైన పాత్రలో ఉండాలి కదా. ఈరోజు మీరు ఇక్కడ మీ స్థితిని అలా ఉంచుకుంటే చూడండి, రేపటి నుండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అంతా బాగుంటుంది. కనీసం ఈ ఒక్కరోజు కోసం మీ ఫోన్ని కూడా పక్కన పెట్టేయండి. సగం రోజు గడిచిపోయింది, మిగిలిన సమయం దాంతో టైం స్పెండ్ చేయకండి. ఎందుకంటే ఒకే సమయంలో 2 పనులు జరగవు. మనం వ్యాపారం చేస్తూనే బాబాను అనుభవం కలవాలి, అంటే బాబాను జ్ఞాపకం చేయాలి. అలా ఈ 2 పనులు ఎప్పటికీ సాధ్యం కాదు. త్యాగం లేకుండా భాగ్యం తయారవ్వదు. మనం దేన్ని త్యాగం చేయకుండానే భాగ్యాన్ని కోరుకుంటాం, కానీ అది ఎన్నటికీ జరగదు. అందుకే ఈ రోజు కోసం ఒక లక్ష్యం పెట్టుకోండి. దీని తర్వాత మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ వ్యాపారంలో అన్ని పనులు చూసుకుంటూ కూడా 3 లక్ష్యాలని మీ జీవితంలో ఉంచుకుంటే మీ ఇంట్లో శాంతిని, సంతోషాన్ని చూడగలుగుతారు. ఈరోజు బాబా చెప్పారు కదా, బ్రాహ్మణులుగా మారిన తర్వాత ఇకపై ఎలాంటి తప్పుడు కర్మలు జరగకూడదు అని. ఇప్పుడు మీరు సాక్షిగా ఉండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చున్న వారిలో కనీసం 1 ఏడాది నుండి జ్ఞానంలో ఉన్న పాత్రధారి కూడా ఉండవచ్చు. ఒకవేళ కొత్త వారైనా సరే కనీసం 7 రోజులు కోర్స్ చేసి ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి మొదటి పాఠం ఏంటంటే నా గుణాలు ఏంటి అని మీరు సాక్షిగా ఉండి నిజాయితీగా అడగండి. ఇక్కడ కూర్చున్న వారిలో గడిచిన 1 నెలలో 1 రోజు కూడా కోప్పడని పుణ్యాత్మలు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ భగవంతుడి అనుభూతి చెందాలని కోరుకుంటారు. ఒకవేళ ఒక సోదరుడు 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించిన ఆ విగ్రహాన్ని అతను తాకలేడు. దానికి బ్రాహ్మణుడే కావాలి. నేను ఖర్చు పెట్టాను, ఇది నా దేవాలయం అని అతను అన్నా సరే విగ్రహాన్ని తాకాలంటే పవిత్రత ఉన్న బ్రాహ్మణులే కావాలి. మరి బ్రాహ్మణుల నుండి దేవతలుగా మారే మనలో ఎన్ని ధారణలు ఉండాలి. కనీసం ఈ కోపం అనేది మనల్ని మనం దహించుకోవడమే కాకుండా ఇతరులను కూడా దహిస్తుంది.
మరి దీన్ని ఎలా వదులుకోవాలని మీరు అడగవచ్చు. దీనికి అత్యంత సులభమైన మందు ఒకటి ఉంది. కోపం అనేది ఏదో అద్భుతం జరిగిపోతే పోదది. దానికి సరైన ఔషధం కూడా కావాలి. మీరు ఒక వారం పాటు ఒక ప్రయోగం చేసి చూడండి. మీరు రోజు మురళి వింటారు కదా, ఆ మురళిలోని ఏదో ఒక పాయింట్ని ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. ఇది సంజీవిని బూటి, అంటే ప్రాణాన్ని రక్షించే మూలిక. ఇవి సామాన్యమైన మాటలు కావు, సర్వశక్తివంతుడైన శ్రీబాబా చెప్పిన మహావాక్యాలు. ఒక మందులాగా పనిచేస్తాయి. శరీరానికి రోజు 3 సార్లు భోజనం పెట్టినట్లుగానే ఆ మురళి పాయింట్ని కూడా రోజుకు కనీసం 3 సార్లు మననం చేసుకోవాలి. శరీరానికి ఎలా అయితే 3 పూటల ఆహారం ఇస్తామో అలాగే ఆత్మకు కూడా మురళిలోని జ్ఞానాన్ని 3 పూటలా అందించాలి. అప్పుడు చూడండి మీ స్థితి ఎలా మారుతుందో. మీరు అభ్యాసం చేయకుండా కేవలం నాకు శాంతి కావాలి అని కోరుకుంటే అది లభించదు. శాంతి అనేది బయట ఎక్కడ దొరికే వస్తువు కాదు, అది మీ లోపలే ఉంది. ఆ లోపల ఉన్న శాంతిని అనుభవించాలంటే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. రెండో విషయం, మీ జీవితంలో సంపాదన ఎంత ఉంది అని లెక్క వేసుకోండి. ఈ లోకంలో మనం సంపాదించే డబ్బు ఇక్కడే ఉండిపోతుంది. కానీ బాబా చెప్పిన జ్ఞానాన్ని, గుణాలను మనం ఎంతగా మనలో నింపుకుంటామో అదే మనతో పాటు వచ్చే నిజమైన ఆస్తి. అందుకే సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే అది మన అదృష్టం. ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి క్షణం బాబా స్మృతిలో ఉంటే ఆ అలౌకిక ఆనందం మీ సొంతం అవుతుంది. మనం సర్వశక్తివంతుడైన శ్రీ బాబా ఉన్నతమైన సలహా మీద నడుచుకున్నప్పుడు మన జీవితానికి ఆయన పూర్తి బాధ్యత వహిస్తారు. ఎదుటి వ్యక్తి మనల్ని ఎంతగా కోపగించుకున్నా, ఎన్ని తప్పుడు మాటలు అన్నా సరే వాటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం ఒంటరిగా లేము, ఆ భగవంతుడే మనకి తోడుగా ఉన్నాడు. మనం ఆయన చెప్పిన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఆ పరిస్థితిని ఎలా చెక్కదిద్దాలో ఆయనకి తెలుసు. మనం కేవలం నిశ్చల స్థితిలో ఉండి బాబా మనకు ఇచ్చే శక్తిని అనుభవం చేస్తూ ఉండాలి. ఇలా మనం బాబాపై పూర్తి భారం వేసి నిశ్చింతగా ఉన్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరియు ఆ సమస్య నుండి బాబా మనల్ని సురక్షితంగా బయటపడేస్తారు. మన బాధ్యత అంతా బాబాదే అన్న దృఢ నిశ్చయం మనలో ఉండాలి. మనం బాబా చెప్పే జ్ఞానాన్ని కేవలం వినడమే కాకుండా మన జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని మనం అనుకోవాలి. ముఖ్యంగా మురళిలోని ఏదైనా ఒక పాయింట్ని రోజుకు కనీసం 3 సార్లు మననం చేసుకోవాలి. ఆ పాయింట్ని కేవలం పేపర్ మీద రాసి జోబులో పెట్టుకుంటే సరిపోదు. దానిని మన జీవితంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలి. మనం ఈ జ్ఞానరత్నాలని ఇతరులకి కూడా పంచాలి. మనం ఎంత ఎక్కువగా ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటామో అంతగా మనలో దివ్యమైన సంస్కారాలు స్థిరపడతాయి. జ్ఞానాన్ని ఇతరులకు వివరిస్తున్నప్పుడు మన మనసులో దానిపై లోతైన చింతన జరుగుతుందని, దాని ద్వారా అది మన ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. మనం భక్తి మార్గంలో నోటితో రామనామం జపిస్తూ మాల తిప్పుతాం. కానీ ఇక్కడ రాజయోగంలో కేవలం నోటి మౌనం మాత్రమే కాదు, మనసు మౌనం కూడా అవసరమని బాబా చెప్తారు. అంటే మనసులో వ్యర్థమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. మనం బయట ఎవరినైనా చూసినప్పుడు వారిని విమర్శించలేకుండా, లేక వారి గురించి తప్పుగా అనుకోకుండా, బాబా వీరు కూడా నీ పిల్లలే, వీరికి సద్బుద్ధిని ప్రసాదించు, వీరికి శాంతినివ్వు అని మనసులో శుభ సంకల్పం చేయాలి. ఒక వ్యక్తికి మనం అన్న వస్త్రాలు ఎంతకాలం ఇవ్వగలం, కానీ శాంతిని, శుభ భావనను ఇవ్వడం అనేది గొప్ప దానం. మనం దాత యొక్క పిల్లలం కాబట్టి ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా కేవలం ఇచ్చే గుణాన్ని అలవర్చుకోవాలి. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు తిరిగి వారు మనకు కృతజ్ఞత చూపాలని, లేక కనీసం ఓం శాంతి చెప్పాలని ఆశించకూడదని బాబా అంటారు. ఎదుటివారి నుండి ఏమీ ఆశించకుండా ఉండటమే నిజమైన పవిత్రత. ఆశ అనేది 4 రకాలుగా ఉంటుంది: వస్తువు, వ్యక్తి, వైభవం, గౌరవం.
వీటిని ఆశించడం అపవిత్రత అవుతుంది. మనం భగవంతుని కుటుంబంలోకి వెళ్ళాలంటే, అంటే రాజ్య కుటుంబంలోకి వెళ్ళాలంటే ఈ ఆశలకు దూరంగా ఉండాలి. మనం ఇతరులకు ఏదైనా ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. బాబా, ఇది నీ పిల్లవాడు, నీవే వీరికి శక్తినివ్వు అని బాబా ద్వారా ఇప్పించాలి. ప్రతి క్షణం ప్రతి ఒక్కరి పట్ల ఇలాంటి శుభ సంకల్పాలు చేస్తూ ఉంటేనే మనం బాబాతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటాం. ఎవరితోనైతే భగవంతుడు ఉంటాడో వారిని ఏ తుఫాను కూడా ఏమీ చేయలేదు. మనం భగవంతుని ప్రేమలో ఒక్కో చుక్కను రోజంతా పోగు చేసుకుంటే సాయంత్రానికి మన హృదయం నిండుగా మారుతుంది. అనుభవం లేనిదే జీవితంలో పురోగతి ఉండదు. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు లేక ఎవరినైనా చూసినప్పుడు వారిని దేహ దృష్టితో చూడకుండా ఈ శరీరంలో ఉన్నది శ్రీబాబా పిల్లవాడు అనే ఆత్మిక దృష్టితో చూడాలి. దీన్నే ఫరిస్తా స్థితి లేక అవ్యక్త స్థితి అంటారు. మనం ఎవరినైనా ఆత్మీయ స్థితిలో చూస్తూ శుభ సంకల్పాలు చేసినప్పుడు అది మనకు భవిష్యత్ కోసం గొప్ప సంపాదన అవుతుంది. ఇలా నిరంతరం అభ్యాసం చేయడం వల్ల మన చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. అది ఎదుటివారికి కూడా ప్రశాంతతను అనుభవం చేయిస్తుంది. ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ మనం చెప్పిన మాట విననప్పుడు మనం అశాంతికి లోనవుతూ ఉంటాం. దానికి అన్నయ్య ఏమంటున్నారంటే, వారిని నా పిల్లలు, నా భర్త అని అనుకోకుండా శ్రీబాబా, వీరు నీ పిల్లలు, వీరిని నువ్వే చూసుకో, వీరిని నీవే మార్చు అని బాబాకు అప్పగించేసేయాలి. మనం నా వారు అనుకున్నంత కాలం అహంకారం, అశాంతి, నోటి నుండి తప్పుడు మాటలు, వ్యవహారం వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో మనతో పాటు ఏదీ రాదు. కేవలం మనం చేసే కర్మలు మాత్రమే మన వెంట వస్తాయి. మనం చేసే కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి భాషను మార్చుకుని బాధ్యతను బాబాపై వేసి ప్రశాంతంగా ఉండాలి. ప్రస్తుతం జరుగుతున్న సమయం చాలా కీలకమైనదని, మనం ఇప్పుడు చేసే ప్రతి పని 5,000 సంవత్సరాల చక్రం కోసం షూటింగ్ అవుతుంది అని గుర్తుంచుకోండి. గతంలో మనం ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు జ్ఞాన యోగాల శక్తితో వాటిని మార్చుకోవాలి. మనల్ని గతంలో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎదురైనప్పుడు పాత విషయాలు గుర్తు తెచ్చుకొని నెగిటివ్గా ఆలోచించకూడదు. బాబా, వీరు నీ పిల్లలు, వీరిని నువ్వే మార్చగలవు, నేను ఏమీ చెయ్యలేను అని ఆ బాధ్యతను బాబాపై వేయాలి. మనం ఏదో చేసేయాలని మొండిగా వెళ్తే అక్కడ అహంకారం వస్తుంది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుని సర్వశక్తివంతుడైన బాబానే ఈ ప్రపంచానికి మార్చగలడని గుర్తించి ప్రతి పరిస్థితిని ఆయనకి అప్పగించి మన సంస్కారాల్ని మార్చుకోవాలి. మన దయానంద జీవితంలో ఎక్కడ ఉన్నా, ఇంట్లో పిల్లలతో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రైల్లో ప్రయాణిస్తున్నా, పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు రైలు సీట్ కోసం గొడవ జరిగినా ఇది నా సీటు అని వాదించకుండా, బాబా, ఇతడు నీ పిల్లవాడే, బాబా ఇక్కడ కూర్చున్నాడు అని వాదించకుండా ఇలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఎదుటివారిలో కూడా మార్పు వచ్చి వారే మనల్ని కూర్చోమని అడిగే అవకాశం ఉంటుంది. ఈ రకమైన జీవిత సరళత మనకు రావాలంటే ప్రతిరోజు మురళిని మనకు మనమే చదువుకుని చెప్పుకోవాలి. కేవలం మురళి వినడం వల్ల లేక 2-3 సార్లు చదవడం వల్ల మార్పు రాదు. ఆ జ్ఞానం మన స్మృతిలో నిరంతరం ఉండాలి. ఏ జ్ఞానం? మురళి ప్రతిసారి ప్రతి సెకండు మనలో ఉండాలి. మనం డాక్టర్లమా లేక మరే వృత్తిలో ఉన్నా కూడా ముఖ్యం కాదు. ప్రతి సెకను ఆత్మిక స్మృతిలో ఉంటూ మన దృష్టిని, వృత్తిని శుభంగా ఉంచుకోవాలి. మన దయానంద జీవితంలో ఎక్కడ ఉన్నా, ఇంట్లో పిల్లలతో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రైల్లో ప్రయాణిస్తున్న పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇది మనం అర్థం చేసుకున్నాం కదా. అందుకని వదిలేసేయాలి. ఈ రకమైన జీవిత సరళత మనకి రావాలి. ప్రతిరోజు మురళి ద్వారానే మనకిది వస్తుంది. నిజమైన
సత్సంగం అంటే జ్ఞానాన్ని విని దాని ద్వారా సద్గతిని పొందటం. మనం బాబా దగ్గర నేర్చుకున్న విషయాలని ఇంటికి వెళ్ళాక ఇతరులతో పంచుకోవాలి. లోకంలో చాలామందికి ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగిందనో, భూకంపం వచ్చిందనో ఇలాంటి దుఃఖకరమైన వార్తలను ఇతరులకి చెప్పే అలవాటు ఉంటుంది. కానీ బ్రాహ్మణులమైన మన నోటి నుండి ఎప్పుడూ శుభరత్నాలు, మంచి మాటలే రావాలి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారని మనకు తెలిస్తే ఆ విషయాన్ని 10 మందికి చెప్పి వారిలో ఆందోళన పెంచడం కంటే ఆ వ్యక్తికి సహాయం చేయగలిగే డాక్టర్ను లేక సరైన వ్యక్తికో చెప్పడం ఉత్తమం. అనవసరమైన విషయాల్ని మాట్లాడుకోవడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. అందుకే మన మాటలపై మనకు నియంత్రణ ఉండాలి. ప్రతిరోజు జ్ఞానసాగరుడైన బాబా ఇచ్చే ఒక 2 చుక్కల జ్ఞానాన్ని పోగు చేసుకుంటూ మన జీవితాన్ని, కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాను. మనం జ్ఞాన మార్గంలో ఉంటూ 1-2 రోజులు మౌనంగా లేక సహనంతో ఉంటే మాయ మనల్ని పరీక్షించడానికి మరింత వేగంగా దాడి చేసే అవకాశం ఉంది. దీనికి ఉదాహరణగా ఒక మాతాజీ కథను చెప్తాను. ఒక 2 దంపతులు జ్ఞానంలో ఉండేవారు. కానీ కొన్నాళ్లకు భర్త రావడం మానేశాడు. అయినప్పటికీ ఆ మాతాజీ ప్రతిరోజు భోజనం పెడుతూ ఉన్నప్పుడు ఆయన కోపంతో దాన్ని విసిరేసేవాడు. హస్బెండ్కి భోజనం పెడుతూ ఉంటే కోపంతో విసిరేసేవాడు. కానీ ఆ మాతాజీ తన ధర్మాన్ని వదలకుండా ఆయనకి తినిపించడమే నా బాధ్యత అని భావించి నిశ్శబ్దంగా భోజనం టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయేవారు. ఆమె పక్కకు వెళ్ళినప్పుడు ఆయన తనకు తానుగా ఆ భోజనం తినేవారు. అంటే ఇక్కడ భోజనంపై ఆయనకి కోపం లేదు. కేవలం ఆ సమయంలో ఆమె ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల అలా చేసేవారు. అందుకే ఇంట్లో పరిస్థితులు వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా సహనంతో, యుక్తిగా ఉండాలి. మన ఇంట్లో పిల్లలు మన మాట విననప్పుడు వారిపై అరవడం లేక కోప్పడడం వల్ల ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా మనం ఏదైనా మాట్లాడకముందే మనసులో ఒక శుభ సంకల్పాన్ని పంపాలి. బాబా, ఈ పిల్లవాడు నీవాడు, నేను చెప్పినా వినడం లేదు, నువ్వు ముందుగా నేను చెప్పినా వినడం లేదు, నువ్వు కోప్పడవద్దు అన్నావు కదా, అందుకే ఈ పిల్లవాడు నీవే నచ్చచెప్పు ఈ పిల్లవాడికి అని ముందుగా బాబాకు చెప్పండి. మన నోటి నుండి వచ్చే మాట కంటే మన మనసులో చేసే సంకల్పం చాలా వేగంగా చేరుతుంది. మన మాటలకు శక్తి ఉండాలంటే ముందుగా మన సంకల్పాలలో బలం ఉండాలి. కేవలం పైపైన శాంతిగా కనిపిస్తూ లోపల కోపాన్ని ఉంచుకుంటే ఆ సంకల్పాలు పనిచేయవు. అందుకే ముందుగా మనసులో ఆత్మీయ భావన నింపి ఆ తర్వాతే మాట ద్వారా చెప్పాలి. చాలామంది నేను 10 ఏళ్ల నుండి ఇతరుల పట్ల శుభ భావనలు ఉంచుకున్నాను అంటారు, సకాశిస్తున్నాను, కానీ వారిలో ఎందుకు మార్పు రావడం లేదు అని అడుగుతుంటారు. దానికి కారణం వివరిస్తూ మన యోగంలో కూర్చున్నప్పుడు వారికి శాంతి కలగాలని కోరుకుంటాం. కానీ బయట ఉన్నప్పుడు మాత్రం వారిని చూడగానే వీడు నన్ను గతంలో చాలా ఇబ్బంది పెట్టాడు, ఇతను అసలు మంచివాడు కాదు అని పాత నెగటివ్ విషయాల్ని ఆలోచిస్తాం. లేక ఇతరులతో వారి గురించి చెడ్డగా మాట్లాడతాం. ఇలా మురికిగా ఉన్న మనసుతో ఇచ్చే శుభ భావనలు ఎదుటి వారికి చేరవు. అందుకే బాబా ఏమంటారంటే ముందుగా మీ అంతరాత్మను శుభ్రం చేసుకోండి. వారు తప్పు చేసిన వారు బాబా పిల్లల గురించి గుర్తించి వారు తప్పు చేసిన వారు బాబా పిల్లలని గుర్తించి వారి తప్పులను ఇతరుల ముందు వర్ణించకుండా ఉండాలి. మనసులో కూడా వారి గురించి తప్పుడు ఆలోచనలు కానీ రాకుండా నియంత్రించుకున్నప్పుడే మన సంకల్పాలు ఫలించి మార్పు సాధ్యమవుతుంది. మనం ఎంత వద్దనుకున్నా పాత విషయాలు లేక ఎదుటివారి తప్పులు మనసులోకి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం నచ్చచెప్పుకోవాలి, లేదు నేను ఇలా ఆలోచించకూడదు, ఇది బాబా శ్రీమతం కాదు అని గుర్తు చేసుకోవాలి. మనం ప్రతిరోజు జ్ఞానాన్ని వింటున్నాం కాబట్టి ఆ జ్ఞాన స్మృతితో మనల్ని మనం దిద్దుకోవాలి. ఇలా క్రమంగా అభ్యాసం చేస్తే కొద్ది కాలంలోనే మన సంకల్పాలు శక్తివంతంగా మారుతాయి. మన మనసు శుద్ధంగా ఉన్నప్పుడే మనం చేసే సంకల్పాలు ఫలిస్తాయి.
ఈ 2-3 విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే మన స్థితి బాగుంటుంది. దానివల్ల ఈ ప్రపంచం లేక మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ కూడా వాటంతట అవే బాగుపడతాయి. బాబా మనకు ఒక ఆఫర్ ఇస్తున్నారని మనం కేవలం కోపాన్ని త్యాగం చేస్తే మిగిలిన 4 వికారాలు దానికవే బాబా తీసేసుకుంటారు. కోపం చేయడం లేక చేయకపోవడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం ఈ ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటూ దానిపై దృష్టి పెడితే మిగిలినవన్నీ వాటంతట అవే చక్కబడతాయి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి రాజధాని నగరాల్లో ఉండేవారు కేవలం సామాన్య ప్రజలుగా కాకుండా భవిష్యత్తులో పాలించే రాజులుగా తమను తాము భావించుకుని ఉండాలి. ఒక రాజుకి ఎంతటి బాధ్యత ఉంటుందో మనం కూడా అంతటి బాధ్యతతో మన సంస్కారాలని మార్చుకోవాలి. కేవలం ఈ ఒక్క కోపం నుండి ముక్తి అయితే మనం అన్నిటినీ సాధించినట్లే. కోపాన్ని జయించడానికి ఒక అద్భుతమైన చిట్కా, ప్రతిరోజు మురళీలోని ఏదైనా ఒక పాయింట్ని మనమే సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. అంటే మనమే చెప్పుకోవాలి. ఏ ప్రయత్నము చేయకుండా ఏది దానంతటా అది అయిపోతుందని అనుకోకండి.